బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రీసెంట్గానే చూసాం ఇద్దరు లీడింగ్ కొరియోగ్రాఫర్ల మధ్యన ఆ వాగ్వాదం. సో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పరస్పరం ఒకరి మీద ఒకరు అరుచుకున్నట్లు ఆ వీడియో అయితే కనిపించింది. సో ఈవెన్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో మార్నింగ్ కట్ చేస్తే ఇది, ఈవినింగ్ కట్ చేస్తే చిరంజీవి గారి దగ్గర వీళ్ళిద్దరు కూర్చుని ఎటువంటి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, మేమంతా ఒకటే, జస్ట్ ఇవి అసోసియేషన్ విభేదాలు మాత్రమే అని చెప్పి జానీ మాస్టర్ నుంచి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. శేఖర్ మాస్టర్ నుంచి పెద్దగా క్లారిటీ అయితే, అప్డేట్ అయితే ఏది రాలేదు. సో దీని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. అసలు ఎప్పటి నుంచి ఇలాంటి విభేదాలు ఉన్నాయి, యూనియన్లో ఎటువంటి విభేదాలు ఉన్నాయి, సో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే విషయం మీద మనతో పాటు ఈరోజు కొరియోగ్రాఫర్ కస్తూరి మ్యామ్ ఉన్నారు. డీప్గా మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఏం చెప్తారు స్ట్రైట్గా అడిగితే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది తప్పు, ఎవరి వైపు న్యాయం ఉంది? ఎవరిది తప్పు అంటే అది మనది తప్పు అవుతుంది, బట్ ఎవరి వైపు న్యాయం ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? శేఖర్ మాస్టర్ వర్గం వైపా, జానీ మాస్టర్ వర్గం వైపా? యాక్చువల్లీ మా ప్రెసిడెంట్ సుమలత గారి వైపు న్యాయం ఉంది. సో దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగనే చెప్తాను. ఎందుకంటే జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి అక్కడ ఏ వైరం అయితే అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన గొడవ అయితే అది కాదు, మా అసోసియేషన్ గురించి కాబట్టి అది నేను సుమలత గారికి సపోర్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్, జానీ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు ఉండొచ్చా అంత ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందుకు ప్రెసిడెంట్గా చేశారు జానీ మాస్టర్, అయినా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నారు. నేను నా పోస్ట్లో ఉంటే నాది 2 years ఉంటే ఇవి చేసి కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే తన వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నా సరే, లేదా ఆ టైంలో ఇంకెవరన్నా ఉన్నా సరే తను చేయాల్సిన పనులు చేయించాలి అనుకున్నాడు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, అంతే. సో ఇప్పుడు ఏంటి, ఒకేసారి 10 మంది రాజీనామా చేశారంట, రిజైన్ చేశారంట. సో ఇది ఏంటి అంటే మనకి ఇలాంటి రెసిగ్నేషన్స్ ఎప్పుడు వస్తాయంటే అవతల అవినీతి జరుగుతున్నప్పుడు, లేదు అవతల వాళ్ళని మనం టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ గుంపు కొత్తగా ఇలా బయటకు వెళ్ళిపోవడం ఇలాంటి జరుగుతుంది. మీరు ఈ 2 కేసెస్లో ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ ముగ్గురు ఉంటారు, ట్రెజరర్. సో ఇప్పుడు ఈ ట్రెజరర్, ఈ సెక్రటరీ ఏం జరిగింది అని చెప్పంటే కొన్ని మిస్యూజ్ అయ్యాయి, ఫండింగ్స్ అనేవి మిస్యూజ్ అయ్యాయి అని చెప్పేసి మా యూనియన్లో ఎవరిదైనా మిస్టేక్స్ ఉంటే సస్పెండ్ చేస్తారు. సో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తే మీరే నన్ను సస్పెండ్ చేస్తారా, మేమే రాజీనామా చేసి పడేస్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఏంటి, నువ్వు మమ్మల్ని ఇలా చేస్తున్నావు కదా, నిన్నే పోస్ట్లో ఉండకుండా చేస్తాము అన్న ఉద్దేశం ఉండొచ్చు. సో వాళ్ళు వేరే ఉద్దేశంతోనే ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి, ఎందుకంటే కమిటీ మెంబర్స్ మిస్టేక్ ఏం లేదు, కమిటీ మెంబర్స్ తప్పేం లేదు, వీళ్ళ వల్ల వీళ్ళు చెప్పేసి ఈ బాడీని దింపేద్దాం, ఎవరికైనా ఆశ చూపించారేమో, అక్కడ ఇంకొక 2 ఉన్నారు మహిళలు, మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తా అన్నారో లేకపోతే ఇంకో మీకు పెద్ద పోస్ట్ వస్తుంది అన్నారో ఏమన్నారో తెలియదు, ఏదో అక్కడ చెప్పేసి మిగతా వాళ్ళతోనే రాజీనామా చేయిస్తే బాడీ డిజాల్వ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెట్టుకోవచ్చు. సో మమ్మల్ని దింపినందుకు మీకు చూపిస్తాము అన్న దాంతో మిగతా వాళ్ళతో రాజీనామా చేయించారు. రాజీనామా చేయించింది ఎప్పుడు, జనరల్ బాడీ మీటింగ్లో అందరి ఆమోదంలోనే. జనరల్ బాడీ మాకు ఏంటంటే జనరల్ బాడీ సుప్రీం మాకు. సో అక్కడే జరిగినప్పుడు రాజీనామా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఆ పోస్ట్లో ఇంకొక మెంబర్స్ పెట్టుకోవాలి కాబట్టి ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు బట్ శేఖర్ మాస్టర్ వైపు ఉన్న వర్గం అంతా చెప్పేది ఏంటంటే సుమలత గారి ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి, ఎవరిని సంప్రదించట్లేదు, ఈవెన్ ఫెడరేషన్ కానీ యూనియన్ని కానీ కమిటీ యూనియన్ వీళ్ళెవరిని సంప్రదించకుండా ఆవిడ ఏకపక్షంగా రూల్స్ తీసేసుకుంటున్నారు, ఆవిడ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇది సరికాదు అని చెప్పి వీళ్ళే ఒక అభియోగం ఆమె మీద మోపి చెప్తున్నారు. అది అభియోగమే. ఎందుకంటే నిజంగా అంటే ఏకపక్షం అంటే కొన్ని రూల్స్ మనకి చట్టంలో కానివ్వండి, చట్టంలో కొన్ని సవరణలు ఉంటాయి. ఒకరు గెలిచిన తర్వాత ఇంకొకరు వచ్చిన తర్వాత ఏది బాగుంది ఏది బాగలేదు, దీనివల్ల ఎవరికి యూజ్ అవుతుంది, ఇప్పుడు మా మెంబర్స్కి అందరికీ బాగుండాలంటే ఏ ప్రాసెస్లో వెళ్తే బాగుంటుంది, నేను వచ్చాక మార్పు కోరుకుంటున్నాను, నేను వచ్చి 10 మందికి మంచి చేయాలనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఫెడరేషన్ విషయానికి వస్తే ఫెడరేషన్కు ఈ ఫెడరేషన్ మా ఒక్కళ్ళకే కాదండి, 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అన్ని యూనియన్లు స్థాపించలేదు, అన్ని యూనియన్లు కలిసే ఫెడరేషన్ పెట్టుకున్నారు. అందరికీ మనకి ఏంటంటే ఎవరిది వాళ్ళు చెప్పుకోలేము కాబట్టి ఒక ఫెడరేషన్ అంటూ ఉంటే మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన దాంట్లో అవ్వకపోతే
అవ్వకపోతే వెళ్ళి అక్కడ మనం ఏదైనా షార్ట్అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు మనకు వాళ్ళు మీకు సాంగ్ ఇస్తామని ఫెడరేషన్ మాకేం చెప్పలేదే, పేమెంట్లు మీ ప్రొడ్యూసర్స్ రాకపోతే మీకు ఇస్తామని చెప్పలేదే, మాకు దేనికి కూడా ఏంటంటే మాకు ఏదైనా మా వల్ల అవ్వకపోతే మీ దగ్గరకు వస్తాం. మా ఫైటర్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, డైరెక్టర్స్ ఎవరిదైనా సరే 24 క్రాఫ్ట్స్లో అందరూ కలిసి పెట్టుకున్నదే ఫెడరేషన్. సో అలాంటప్పుడు ఏంటంటే మాకు ఇదే రాజీనామా గురించి మాట్లాడదాము. గతంలో జానీ మాస్టర్ ఇష్యూ అయిపోయిన తర్వాత వేరే ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగే టైంలో ఒక 10 మంది కమిటీ మెంబర్స్ రాజీనామా చేశారు. రాజీనామా చేసేస్తే ఇక్కడ ఫెడరేషన్కి వెళ్ళి ఇచ్చారనమాట. ఫెడరేషన్కి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏమన్నారు, ఇది మీ యూనియన్లో ఇచ్చుకోండి, రాజీనామాలో మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి యూనియన్లో ఇచ్చుకోండి అక్కడ అని చెప్పానంటే వాళ్ళు వచ్చి యూనియన్లో ఇచ్చారు. యూనియన్లో ఇస్తే 1 డేలోనే యాక్సెప్టేషన్ అయిపోయింది. మాకు జనరల్ బాడీలో పెట్టాలిగా, ఈ 10 మంది ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అనకుండా అక్కడ ఒక 4 మొత్తం అందరు మళ్ళీ విత్డ్రాల్ చేసుకున్నారు. విత్డ్రాల్ చేసుకుంటే దాంట్లో 4 విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళని యాక్సెప్ట్ చేసి మిగతా 6 మందిని పీకేశారు. ఒకటి 1 డేలో. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు మా సుమలత వాళ్ళు వచ్చేసరికి ఏమో రూల్స్ వస్తున్నాయి అన్ని, వెళ్ళి అక్కడే ఆమోదించాలి, అక్కడే చేయాలి, అక్కడే కావాలి అంటున్నారు. మరి గతంలో ఏమైంది? 1 ఇయర్ డిఫరెన్స్. 1 ఇయర్లో ఈ 10 మంది రాజీనామా ఎటుపోయింది. 4 ఈ 10 మంది ఒకే రోజు వెనక్కి తీసుకున్నారు. 10 మంది వెనక్కి తీసుకున్నప్పుడు 4 ఎట్లా యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని? 6 మందిని ఎందుకు పంపించేశారు? సో దీంట్లో రాజకీయాలు మీకు అర్థమవుతున్నాయి కదా. సో అది మాత్రం బయట రానివ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళేమన్నా రాజీనామా వెళ్ళి మేము ఫెడరేషన్లో ఇచ్చాము, మీరేమో ఫెడరేషన్లో ఇవ్వాలి, వాళ్ళేమో వచ్చి ఆఫీస్లో ఇవ్వాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది కూడా ఫోకస్ చేయాలి కదా బయట. కరెక్ట్. అండ్ స్ట్రైట్ ఇప్పుడు పబ్లిక్ వీడియో క్లియర్గా చూసింది కాబట్టి ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం మ్యామ్. బికాజ్ వీడియో వచ్చే వరకు మాకు ఇలాంటి సమస్య ఉంది, ఏదో అవుతుంది అనేది మాకు తెలియదు. బట్ ఎప్పటి నుంచి నడుస్తుంది అసలు? ఇలా 2 వర్గాల కింద నిజంగా విడిపోయారా? ఈ విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయా? శేఖర్ మాస్టర్ వర్గం అని, జానీ మాస్టర్ వర్గం అని, ఇలా వర్గాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉంది, మామూలుగా ఇంటర్నల్ గా లోపల జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏం జరిగింది అంటే, ఒకరికేమో పదవి కావాలి, ఇంకొకరికి ఏంటంటే ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ దాంట్లో నేను ఒక రేంజ్లో ఉండాలని ఇంకొకరి ప్రాబ్లం. వాళ్ళు బయట రాకుండా శేఖర్ మాస్టర్ ముందుకు తోశారు. వేరే 2 ఉన్నారు వ్యక్తులు, శేఖర్ మాస్టర్ కాదు. ఇక్కడ ఫ్రేమ్ లో శేఖర్ మాస్టర్ హైలైట్ అవుతున్నాడు, శేఖర్ మాస్టర్ చూపిస్తున్నారు, కానీ వెనకాల ఉండే వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు. సో అది శేఖర్ మాస్టర్ వర్గం అయితే కాదు, వర్గం అనట్లా, జస్ట్ వ్యక్తి ఒకటే. శేఖర్ మాస్టర్ ఓన్ డిసిషన్ అయితే కాదు, శేఖర్ మాస్టర్ ఇలా చేసే వ్యక్తి కాదు. వాళ్ళ వెనకాల ఎవరైతే ఏమున్నారంటే, ఇప్పుడు మార్కెట్ లో ఉన్నది ఎవరు? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు 2 కళలాగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వైరం పెడితే, వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తే 3వ వాడికి లాభం. ఆ వాడేం చేస్తున్నారు, వీళ్ళని ఏదో లేదు మిమ్మల్ని ఇలా అన్నారు వాళ్ళు వెనుక నుంచి చెప్పి ఇప్పుడు చూసిన దానికంటే చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటాయి. ఆ చెప్పుడు మాటలంతా మాస్టర్ మీరెంత, మీరు కాదా, అది కాదా, ఇది కాదా అని చెప్పి వెనక కూర్చొని ఏ నూరి పోస్తున్నారో తెలియదు, కానీ తన ఫ్రేమ్ లో తీసుకొచ్చారు. గొడవలకి రాడు శేఖర్ మాస్టర్. మామూలుగా ఇలాంటి గొడవలకి దీనికి అంత ఇంట్రెస్ట్ చూపించాడు. అందరికీ వచ్చిన డౌట్ ఇదే, అంటే సాఫ్ట్ కనిపిస్తారు కదా, ఆయన అంత అగ్రెసివ్ గా వెళ్ళి మీదకి వెళ్ళి మాట్లాడడం ఏంటి? అంత నేర్పుతున్నారు ఇప్పుడు వెనకాల. ఇప్పుడు 3వ వ్యక్తికి ఏం లాభం? వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆయన సాంగ్స్ చేసుకోవచ్చు కదా, అదొకటి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సుమలతను కూడా దింపేస్తే ఇంకొకరికి పదవి మీద ఉండొచ్చు కదా. సో ఈ ఇద్దరు కలిపి తెలియకుండా ఒక బ్యాచ్ తయారు చేసి చేస్తున్నారు. వాళ్ళకు కూడా అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ప్రాబ్లం తెలియదు. బట్ చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంత సాఫ్ట్ పర్సన్ ఇలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈయన సహనం కోల్పోయాడు, అంటే ఆపోజిట్ లో ఏదో అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది. తనకి ఏదో బ్యాక్గ్రౌండ్, నాకైతే గట్టి నమ్మకం ఏంటంటే, ఎవరో ఏదో చెప్పి తనని తోస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఫేడ్ అవుట్ అయిపోతే వాళ్ళు రావచ్చు అన్న స్వార్థం అయితే వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. ఓకే. అండ్ ఇప్పుడు నిన్న బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పారండి, ఏంటంటే ఆటా సందీప్కి కార్డు ఇవ్వడం వల్ల శేఖర్ మాస్టర్ ఇటువైపు ఉన్న కొంతమందికి నచ్చలేదు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అదే మెయిన్ రీజన్ అని ఆయన అయితే చెప్తున్నారు. అది ఏమన్నా రీజన్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? రీజన్ అయ్యి ఉండొచ్చు, అది ఎందుకంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇక్కడ శేఖర్ లేడు, వేరే వ్యక్తి ఉన్నారు. నేను చెప్తుంది అది, శేఖర్ని ఫోకస్ చేస్తున్నారు కానీ ఎవరికి ఇచ్చినా ఎవరికి అయిపోయినా ఇప్పుడు కొత్త నీరు పాత నీరు అని చెప్పేసి అని వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఉండొచ్చు మేబీ, తను చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. సో ఇప్పుడు సుమలత గారి గురించి అందరం మాట్లాడుకుంటున్నాం, అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, అది నెగిటివ్ పాజిటివ్ అనేది తెలియట్లేదు. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి ప్రస్తుతం, చూసే వాళ్ళకి అందరికీ నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఆవిడ ఏ అంశాలు లేవనెత్తారు? అసలు ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? అసలు యాక్చువల్లీ మాకు కొంతమంది సభ్యులకు వెళ్ళాల్సిన పేమెంట్స్లో మిస్యూజ్ అవుతుంది. ఆవిడ ఏంటంటే, నేను రూపాయి పేమెంట్ తీసుకోకుండా చేస్తుంది.
మిగతా వాళ్ళందరూ మేమందరం డాన్సర్కి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు అమ్మాయి కానీ మాస్టర్ కానీ మేము కానీ అందరూ కూడా డాన్సర్కి వచ్చిన వాళ్ళమే. మా ప్రాబ్లం మాకు తెలుసు. పేమెంట్లు కట్ చేసుకొని ఇస్తే ఎలా ఉంటుంది, ఆపేసి ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మాకు తెలుసు. సో వీళ్ళ కష్టం వీళ్ళకి వెళ్ళాలి అనే దాని మీద అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఆ అమ్మాయి ఒక నలుగురిని పాయింట్అవుట్ చేసింది అనుకోండి, నలుగురు ప్రాబ్లం చేశారని. వాళ్ళకంటూ ఒక ఇద్దరు వాళ్ళ వెల్ విషర్స్ ఉంటారు. మనిషికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వేసుకునేసరికి వాళ్ళ టీం పెద్దగా అయిపోయింది. నాకు ఇట్లా అవుతుంది నువ్వు రా సపోర్ట్కి, అమ్మాయి నాకు ఇట్లా అవుతుంది రా సపోర్ట్కి రా అని చెప్పేసి అని అంటే ఆ టీం అంతా అట్లా అయ్యి వాంటెడ్లీ బురద చల్లుతున్నారు. కానీ పోనీ ఆమె ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం ఏంటి అది చెప్పాలి కదా. ఇప్పుడు మొన్న ఒకటండి మేము మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, సడన్గా వచ్చారు. సడన్గా వచ్చేసి పేపర్స్ చూపిస్తున్నారు అక్కడ ఇద్దరు అమ్మాయిలు. పేపర్స్ చూపిస్తుంటే అదేదో ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడ మాకు వీళ్ళు ఏముంది దాంట్లో, మేము రాజీనామా చేశాము, ఇంటూ మార్క్ ఉంది దాంట్లో. ఇంటూ మార్క్ ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు అని ఇంటూ మార్క్ ఉన్న పేపర్ చూపిస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్తే ఇప్పుడు ఈ 10 మంది వెళ్ళిన పిల్లలకేమో వెళ్ళి యూనియన్లో రాజీనామా సబ్మిట్ చేయండి, మాకు సంబంధం లేదు అన్న ఫెడరేషన్ వీళ్ళది ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది మా క్వశ్చన్. అందరికి ఒకలాగే ఉండాలి రూల్ అనేది. ఇప్పుడు ఈ ఫెడరేషన్ వీళ్ళనేమో ఇక్కడ పంపించేసి వాళ్ళది ఎట్లా ఇంటూ మార్క్ కొట్టింది. ఇప్పుడు ఇక్కడ మాకు సుప్రీం వచ్చి జనరల్ బాడీలో అందరూ ఆమోదించేశారు. సో అట్లా అయిపోయినప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలక్షన్ కావాలా వద్దా అనుకుంటే కొంతమంది భయపడతారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంకొకటి చెప్పాలి, మా యూనియన్లో డాన్సర్స్ అందరూ కూడా భయంతోనే వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ మాస్టర్తో మాట్లాడితే ఆ మాస్టర్ వర్క్ ఇవ్వడేమో, ఆ మాస్టర్తో మాట్లాడితే ఈ మాస్టర్ వర్క్ ఇవ్వడేమో. సో ఇలా భయభ్రాంతులతో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే జాలేస్తుంది. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, నాన్న ఎవరైనా సరే మీరు డాన్స్ బాగా చేస్తే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా డాన్స్ చేస్తే ఖచ్చితంగా ఏ మాస్టర్ అయినా తీసుకుంటాడు. మీరు పనిని నమ్ముకోండి, మీ వర్క్ని మీరు నమ్ముకోండి. ఇవాళ ఈ మాస్టర్ ఇంకొక మాస్టర్ ఇంకొకరు రావచ్చు. బట్ అంతేగాని ఈ మాస్టర్ ఏమనుకో నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, మీకేం కావాలో హక్కులు కొట్లాడుకొని ఫైట్ చేసుకోండి. ఇప్పుడు సుమలత ఏమంటుంది, నాతో పని చేయించుకోండి, నేను పని చేయడం కోసమే ఉన్నాను, నేను మీకు చేస్తానికే వర్క్ చేస్తానికే ఉన్నాను, నాతో చేయించుకోండి అంటుంది. ఇంకేం కావాలండి? ఇప్పుడు చెప్తుంది ప్రెసిడెంట్ ఏమంటుంది, మీ సమస్య నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను, చేయదగినైతే నేను చేస్తాను అని చెప్పి అంత ఓపెన్గా చెప్పినప్పుడు పోనీ ఆ అమ్మాయిది ఏమన్నా అమౌంట్ తీసుకుందా, ఏమన్నా లాస్ చేసిందా, యూనియన్కి యూనియన్కి ఏం లాస్ అయింది ఆమె వల్ల? ఇప్పుడు మీరు కదా బయటకు వచ్చి మీడియాకి చెప్పుకుంటూ బయటకు వచ్చి అరుచుకుంటూ పరువు తీస్తుంది మీరు. అది కూర్చొని మాట్లాడుకునే సమస్యలే, కూర్చొని మాట్లాడాల్సిందే. తర్వాత ఆ రోజు ఎప్పుడైతే ప్రెస్ మీట్ వచ్చిందో అదే రోజు వచ్చేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అక్కడ మాట్లాడించడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ చేసిన ఏదైతే అమౌంట్ మిస్యూజ్ ఉందో ఆ టాపిక్ బయటికి వెళ్ళిపోవాలి అని ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ అసలు ఆల్రెడీ కేసు వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడకూడదుగా. చట్టం అంటే నమ్మకం లేదా నీకు? అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టావు? చట్టం అంటే నమ్మకం ఉండే కదా. అప్పుడు తను జైలు కూడా వెళ్ళొచ్చాడు కదా, శిక్ష అయితే ఉంది కదా, తను వెళ్ళొచ్చాడు. అది ఏంటని ఇంకా లేదు అక్కడ ప్రూవ్ అవ్వలేదు. అవునా కాదా అని కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చి అరుస్తూ ఉంటే నీకు ఏం న్యాయం జరుగుతుంది? కోర్టు అలాంటి ఆంక్షలు ఏం పెట్టదండి, బయటకు వచ్చి మాట్లాడొద్దు, పెడుతుంది ఖచ్చితంగా పెడుతుంది. మరి అమ్మాయికి ఎవరు అలా మోటివేట్ చేస్తున్నారో, ఎవరు తోస్తున్నారో, ఎవరు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని వాడుతున్నారు. డే 1 నుంచి అదే చెప్తున్నాను, ఆ అమ్మాయిని వాడుతున్నారు. ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, తెలియట్లేదు ఆ అమ్మాయికి. మా వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే భజన, ఇక్కడ ఉంటే ఇక్కడే భజన. ఓపెన్ గా చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ మాస్టర్ వర్క్ ఇస్తే ఈ మాస్టర్ మంచోడు దేవుడు, లేదు ఆయన ఒక 2 నెలలు వర్క్ లేదు, అసలు అవసరం లేదు అబ్బా ఈ మాస్టర్ దేవుడు, ఇలా మాట్లాడేవాళ్ళు. ఎదురుగా ఉంటే ప్రోత్సహిస్తారు. మొన్నటిదాకా ఈ అమ్మాయి పక్కన ఉన్నవాళ్లేగా ఇప్పుడు నీ పక్కన చేరారు, రేపు నీ పక్కన నుంచి ఇంకో పక్కన చేరతారు. సో ఇక్కడ కూడా టాపిక్ డైవర్ట్ చేస్తానికి కూడా మళ్ళీ ఆమెను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. సో ఇది వాంటెడ్లీ, ఇది కావాలని వీళ్ళ మీద బురద జల్లడము, వీళ్ళని పోస్ట్లో ఉంచకుండా చేయడము, అసలు యాక్చువల్ తెలుగు ఇండస్ట్రీలోనే ఉండకుండా చేయాలి అనేది గట్టిగా నిర్ణయించుకొని చేస్తున్న ఇవన్నీ పన్నాగాలు. సో ఇప్పుడు అసోసియేషన్ గొడవలో కొంచెం వీళ్ళ వైపు ఇంకా జానీ మాస్టర్ని కార్నర్ చేయడానికి ఆవిడని వాడుకుంటున్నారు అనేది కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుంది. మనకన్నా ఇంకా ఆడియన్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఆవిడ స్వచ్ఛందంగా బయట నుంచి వచ్చి ఉండొచ్చేమో కదా అనేది నా అభిప్రాయం. అంటే ఇంత టైం ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైంది? ఇప్పుడు కేసు జరిగి 1 year అయింది కదా, 1 year లో రావచ్చు కదా, పోనీ ఈ గొడవ అయిపోయినాక రావచ్చు కదా, గొడవ కంటే ఒక రోజు ముందే రావచ్చు కదా. సో ఇవన్నీ ప్లాన్ పకడ్బందీగా అదే రోజు ప్రెస్ మీట్ రోజే వచ్చి అంటే అంతమంది వస్తారు కదా, అంతమందిలో మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా వచ్చేసి పేపర్ చూపిస్తున్నారు, కరెక్టే. ఆ పేపర్లో ఏముంది చెప్పాలి కదా, చదవాలి కదా పేపర్లో ఏముంది అని. సో ఇది వాంటెడ్లీ కార్నర్ చేస్తున్నారు అంతే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడితే 18 లక్షలు పెద్దగా పేమెంట్లోంచి ఇన్సూరెన్స్కి ఇచ్చారు. ఇన్సూరెన్స్కి ఇస్తే దానికి కూడా వంకనే. అంటే ఇప్పుడు మాస్టర్ ఎలా చేసినా వంకనే. మాస్టర్ కూర్చుంటే ఇలా కూర్చోకూడదు, ఇలా లేవ్వాలి, అలా ఉండకూడదు కదా, ఇలా నడవాలి కదా. సో ఇంత అంటే ఒక మనిషి మీద ఇంకెంత సాధిస్తారు, ఇంకెంత అది చేస్తారు చెప్పండి.
దాని గురించి కూడా మళ్ళీ వీడియోలు దాంట్లోంచి బయటకు వచ్చేసి ఆ 18 లక్షల గురించి కూడా ఏదో మొన్న చూశాను ఒక దాంట్లో, ఆయన దగ్గర ఉన్నాయో లేవో డబ్బులు, మరి 18 లక్షలు ఇచ్చేస్తే ఎట్లా. సో ఇట్లాంటి ఒక రకమైన మాటలు తెలుస్తోంది కదా ఎంత కక్ష సాధింపులు ఉన్నాయి అని చెప్పి. యాక్చువల్లీ 2024లో జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన్ని పక్కకి తప్పించారు. Yes. ఇది తెలుసు. ఆయన అప్పుడు దాన్ని వ్యతిరేకించారు జానీ మాస్టర్. బట్ తర్వాత మళ్ళీ సుమలత గారు 2025లో గెలిచారు. Yes. ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే ఆయన విభేదించడం, ఆయన వ్యతిరేకించడం ఇదంతా కరెక్ట్. ఆ టైంలో వేరే ఇన్సిడెంట్స్ వల్ల పాపం ప్రెసిడెన్షియల్ నుంచి తీసేయడం ఇదంతా జరిగింది. సో జానీ మాస్టర్ ఎట్టకేలకు మళ్ళీ ఆ పవర్ని ఆయన వైఫ్ రూపంలో తెచ్చుకుని చేతిలో పెట్టుకున్నారు అనేది ఒక కమెంట్. వైఫ్ రూపంలో అంటే కాదండి, ఓట్లు ఎలా వేస్తారు అందరూ? అది కరెక్ట్. ఇప్పుడు ఓటింగ్ వేస్తారు కదా భయపడేసి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఎవరికి ఎవరు ఓటేస్తున్నావని చూడరుగా. ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది ఎలక్షన్లో ఎవరైనా కామన్ గా వచ్చే టాక్ ఏమంటుందంటే తినిపిస్తారు, తాగిపిస్తారు, డబ్బులు పంచుకుంటారు, వేసుకుంటారు అని చెప్పేసి అని మాట్లాడతారు. అక్కడ పోయి నువ్వు ఎవరు గుద్దుతున్నావు అయితే ఎవరు చూడడు కదా. అప్పుడు నీకు నచ్చిన వాళ్ళకే వేసుకోవచ్చు కదా. మరి అంత కేసు జరుగుతున్న ఇష్యూలో ఇప్పుడు ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆ అమ్మాయి, శేఖర్ మాస్టర్, మిగతా మొత్తం మాస్టర్స్ అంతా ఒకవైపు నిలబడ్డారు. ఇంతమంది మాస్టర్స్ నిలబడ్డప్పుడు అమ్మ మాకు వర్క్ పోతుందేమో, ఇంతమంది మాస్టర్ ఒకవైపు ఉన్నారు, జానీ మాస్టర్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. సో అట్లా అనుకోని లోపల సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వేసుకోవచ్చు కదా. సో ఎందుకు గెలిచింది ఆ అమ్మాయి? ఇప్పుడు నేను ప్రతిసారి ఒకటే అడుగుతానండి, ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా, మాస్టర్ చేసిన తప్పేంటి? ఒకటి, మాస్టర్ చేసిన తప్పేంటి? ఇప్పుడు అమౌంట్ తీసుకున్నాడా, యూనియన్ లో ఏమైనా ₹1 తీసుకున్నాడా అనేది నాది ఒకటి పాయింట్. ఈ అమ్మాయి ఏమైనా ₹1 తీసుకుందా అనేది నాకు ఒక పాయింట్. అతను శాలరీ తీసుకోవాలి, ఈవిడ శాలరీ తీసుకోవట్లేదు, అందరికి సర్వీస్ చేస్తాను వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్ సర్వీస్ చేయడం అనే పిచ్చి ఒకటి ఉంది. నిజంగా అంటున్నాను, ఈ పిచ్చి కనుక వాళ్ళు లేకపోతే కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా వాళ్ళు బతకొచ్చు. వాళ్ళ